మన గుడి మన బలం. ఈ పేరు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఈ పేరు మాట్లాడటమే కావాల్సినంత బలం ఉంది. అంటే వైబ్రేషన్స్ ఉన్నాయి. వాట్ ఐ మీన్ టు సే, ఎందుకంటే చారిత్రక ప్రామాణికాలు కనుక తీసుకుంటే ఎక్కువ దేవాలయాల మీదే దాడి జరగటం. ఇందాక వాణి అమ్మగారు చెప్పినట్టు ఉపద్రవాలు వచ్చినప్పుడు గుండెని తలదాచుకోవటం అనేది చారిత్రక సత్యాలు. ఎన్నో సంవత్సరాలు. అలాగే వాణి అమ్మగారు ఒక మాట చెప్పారు, 2 సంవత్సరాల క్రితం ఒక పూజారి చనిపోయిన గుడికి లేదు అని. అది చాలా తప్పు, అది అరిష్టం కూడా అని అంటారమ్మ. ఎందుకంటే నాగ ప్రతిష్ఠ చేస్తారు, తర్వాత పట్టించుకోరు. అంటే జీవం పోసి సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నారు అని కార్యక్రమాలు చేసినప్పుడు మర్రా నుంచి దాన్ని ఎవరు పట్టించుకోరు, ఏం చదువుతుండదమ్మ. కాబట్టి అది ఒక పాపం. అంటే గుండెని ఉద్ధరిస్తేనే మనం రీఛార్జ్ అవుతుంది. అలాగే ఏదైనా మనకి బలం కావాలి అంటే మనకున్న వ్యవస్థలు మనం రీఛార్జ్ చేస్తేనే మనకి కంపల్సరీగా ఉంటుంది. అలాగే భగవంతుడు ఉన్నాడా లేదా అని వాదించే వాళ్ళకి ఒక్కటే సత్యం. శ్రీధర్ గారు విత్ యువర్ పర్మిషన్, దేవుడు ఉన్నాడా లేదా అనే విషయం మనకు తెలియదు, కానీ ప్రపంచంలో ఎవరి వేలిముద్దలు ఎవరితో పోల్చవు. కోటాను కోట్ల మంది వేలిముద్దలు ఎవరితో పోల్చవు. దానికే దేవుడు ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారు దేవుడు ఉన్నాడా లేదా ఎక్కడని వారించే వితంత ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో మనుషులు కూడా మనుషులు 7 ఉంటారు, కానీ ఎవరి వేలిముద్దలు కోటాను కోట్ల జనాలు ఎవరితో తెలియవు. సో ఇదే భగవంతుడు ఉన్నాడని దానికి నిదర్శనం. ఓ చిన్న కథ చెప్పుకొని ముగిస్తాను. భగవంతుడు ఉన్నాడా లేదా అని అనుమానం వచ్చినప్పుడు ఒక భక్తుడికి భగవంతుడు కనిపించి, చిట్టడవిలు నేను అడవిలో వెళ్ళలేను అనుకున్నప్పుడు భగవంతుడు కనిపించి, అంటే నమ్మకం అనే దాని మీద ఉన్న కథ, నువ్వు అడవిలో నడుస్తూ ఉండు, నీ వెనక నేను నడుస్తాను అని చెప్పాడు భగవంతుడు. ఈయన 10 అడుగులు వేయటం వెనక్కిరి చూసుకోవటం, 10 అడుగులు వేయటం వెనక్కిరి చూసుకోవటం, మొత్తాన్ని గమ్యస్థానం చేరాడు. దేవుడు కనిపించి నేను సురక్షితంగా చేర్చాను కదా అన్నాడు. ఎక్కడ సురక్షితంగా చేర్చారు స్వామి? నా వెనక ఉంటారని మీరు వాగ్దానం చేశారు, మీరు వేరు అన్నాడు. అరే పిచ్చివాడా, నువ్వు వెనక్కి తిరిగినప్పుడు వెనకున్నా కదా అన్నాడు దేవుడు. అంటే భగవంతుడికి ఎంత గొప్పవాడంటే ఒకసారి మాట ఇస్తే తప్పకుండా మన ఆశీర్వాదాలు మనకిస్తాడు. సో మన గుడి మన బలం అనే కాన్సెప్ట్లోనే వైబ్రేషన్ ఉంది. అది చదవటంలో నేను ఇందాక చెప్పాను, ఈ నామకరణం ఎవరు చేస్తారో కానీ యమునా పాఠక్ గారు తిని ఒక ఉద్యమంగా అనొచ్చో అనకూడదో తెలియదు, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఓల్డ్ సిటీలో ఉన్న ఎన్నో రకమైన పాతకులను పునరుద్ధరించారు. వారికి నేను స్టార్ట్ చేసిన రోజే మాట ఇచ్చాను, అమ్మ మీకు తగిన న్యాయ సలహాలు నేను సైతం ఈ కార్యక్రమంలో ఉండటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మంచి జరిగినప్పుడే రకరకాల పరీక్షలు వస్తాయి, మంచి కానీ చెడు కానీ వేరే వ్యవస్థ నుంచి కానీ. అలాగే సంపదలు ఉన్న గుళ్ళకి సంపదలు వస్తాయి తప్పితే మిగతా బాలేని గుళ్ళని ఉద్ధరిద్దామనే సంకల్పం ఎవరు తీసుకోరు సార్. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ అనొచ్చు అనకూడదో తెలియదు, చాలా ఆదరణ లేని గుళ్ళు చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే. ఈ ఆదరణ లేని గుళ్ళని వాటిని ఓన్షిప్ తీసుకొని ఆనర్స్ తీసుకొని వాటిని పునరుద్ధరిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ధర్మో రక్షిత రక్షః అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. ఈ సంగతి ఈ నానుడి కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉంది. ఎన్నో ఉదంతాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. కాబట్టి ఎవరి మతం గొప్పది ఎవరి మతం తక్కువదనే భావన లేకుండా ఎవరి వంతు సైతం వాళ్ళ ధర్మాన్ని ఆచార సంప్రదాయాన్ని రక్షిస్తూ ఉంటే ధర్మో రక్షిత రక్షిత. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన యమునా పాఠక్ గారికి, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న మహానుభావులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఈ ఉద్యమం ఇంతవరకు ఆగకుండా యమునా పాఠక్ గారి కార్యక్రమం ముందు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రకాలైన గుళ్ళు పునరుద్ధరింపచేయడానికి ఆమె సహాయ సహకారాలు అవసరం ఉంటాయని, ఆ సహాయ సహకారాలతో ఆమె ముందుకు వెళ్ళడానికి భగవంతుడు తగిన శక్తాభక్తులను ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.